హాయ్ హలో నమస్తే, నేను మీ రాజారెడ్డి. మీ అందరికీ తెలిసినటువంటి ఒక చిన్న కథ నేను చెప్తాను. ఒక ఊర్లో ఒక భార్య భర్త ఒక గుర్రాన్ని కొనుక్కొని దానిపైన ఇద్దరు వెళ్తూ ఉన్నారంట. కొంతమంది చూసి అరే వీళ్ళు చూడు దున్నపోతులాలు ఉన్నారు, భార్య భర్త ఇద్దరు కలిసి దాని మీద పోతున్నారు, దాని ప్రాణం తీస్తారు అంటే అది విన్న భార్య భర్తల్లో అతని దిగి తన భార్యను గుర్రం మీద తీసుకెళ్తూ ఉంటే మొగుడిని నడిపిస్తాంది, అది గుర్రం మీద పోతాంది, చూడు ఎంత బలుపుండాలా అన్నారంట. ఈ విషయాన్ని విన్న తర్వాత భార్య కిందికి దిగి భర్త ఎక్కి ఇంకొంచెం దూరం వెళ్లారంట. ఇంకొంచెం దూరాన్ని అంటున్నారంట. ఆడవాళ్ళని నడిపించుకుంటా వాడు గుర్రం మీద పోతా ఇస్తున్నాడు. ఎంత తెలివిలేని వాడు వీడు, అరే ఇది కూడా బాలేదు కదా అని చెప్పి ఇద్దరు నడుచుకుంటా గుర్రాన్ని నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నారంట. భార్య భర్త ఇద్దరు నడుచుకుంటూ పోతున్నారు, గుర్రాన్ని నడిపించుకుంటా. తెలివిలేని వాళ్ళు కాకపోతే ఇద్దరు గుర్రం ఎక్కిపోవచ్చు కదా అన్నారంట. పక్కన వాళ్ళు అనే మాటలను బట్టి వాళ్ళ స్వభావాన్ని మార్చుకుంటూ అరే ఇది కరెక్ట్ ఏమో ఇది రాంగ్ ఏమో అని చెప్పేసి ఒక్కొక్కడు అనే మాటలను బట్టి మార్చుకుంటూ వెళ్తున్నారు. సమాజంలో కూడా ఒక్కొక్కడు ఒక్కొక్కలా మాట్లాడుతా అంటే నిన్ను నువ్వు మార్చుకోవడానికి సమాజం కోసం బ్రతుకుతూ ఉన్నావు. కష్టపడేది నువ్వు, బాధపడేది నువ్వు, సంపాదించేది నువ్వు. అలాంటప్పుడు ఎవడో చెప్తున్నటువంటి ఆలోచనలకు నిన్ను నువ్వు ఆలోచనలు మార్చుకుంటూ వెళ్ళినంత కాలం నీ జీవితంలో ప్రతి ఒక్కరు నిన్ను అంటూనే ఉంటారు. సమాజాన్ని వదిలేసాయి. నీ మనసు నీకేదైతే చెప్తాదో, నీ మనసులో నీకేదైతే అనిపిస్తాదో అది మంచా చెడ అన్నటువంటి దాన్ని మాత్రమే నువ్వు ఫాలో అవుతూ పో. నీ మనసుకు నచ్చింది మాత్రమే చేస్తురా, అప్పుడు నీ జీవితంలో ఎదుగుదల ఉంటుంది. ఒకనికి భయపడుతూ ఒకడేదో అంటున్నాడని చెప్పి వాని కోసం నువ్వు మారినంత కాలం నీ జీవితంలో ఎదుగుదల ఉండదు, మార్పు ఉండదు. కేవలం నీకు నచ్చినట్టు మాత్రమే నువ్వు ఉండు, నీకు నచ్చినట్టు మాత్రమే నువ్వు చేస్తూ వెళ్ళు. నీ జీవితంలో ఎదుగుదలను, సరైనటువంటి మార్పును, ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉండగలవు. అలాంటప్పుడు మాత్రమే నువ్వు హ్యాపీగా బ్రతకగలవు. ఒకడేదో ఫీల్ అవుతున్నాడని చెప్పి, ఒకడేదో అంటున్నాడని చెప్పి వాని కోసం బ్రతికినంత కాలం నీ సంతోషాన్ని నీ చేతులారా నువ్వు పోగొట్టుకుని నువ్వుతావు. నీకు సంతోషం ఉండాలి, నీకు నచ్చినట్లు బ్రతకాలి అంటే నీ మనసు నీకేదైతే చెప్తుందో దాన్ని బట్టి మాత్రమే నువ్వు ముందుకు వెళ్ళు. అప్పుడు మాత్రమే నువ్వు హ్యాపీగా బ్రతకగలవు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.